వార్డు కోసం, ఇక్కడున్న ప్రజల కోసం మీరు చేసిన కృషి నిజంగా అభినందనీయం. మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శదాయకం కూడా. ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని వస్తున్నప్పుడు నిజంగా మీలాంటి వ్యక్తులు ఆదర్శంగానే నిలుస్తారు. అయితే ఎందుకు మనం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ వైకాపా ప్రభుత్వాన్ని దింపేయాలి, మన రాష్ట్రానికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అవసరం ఉంది అని నాకంటే ముందున్న వక్తలందరూ కూడా సవివరంగా ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఉంటారని భావిస్తూ ఉన్నాను నేను. అయితే నేనేం చేస్తాను, ఇక మనకు ఉన్నది 9 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 9 రోజుల్లో మనం ఎంతమంది ప్రజల్ని చైతన్యవంతులు చేయొచ్చు, వారికి నిజంగా ఏ ప్రభుత్వం రావాలి అన్నది ఎలాగా మనం వారికి ఎడ్యుకేట్ చేయొచ్చు అనే దాని మీద మనం నిరంతరం ఉండాలి. ఇప్పటికీ ఇంకా రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, రక్షణ వ్యవస్థ, ఇన్నిటి పరంగా మనం ఎన్నో రకాలైన బాధలను అనుభవిస్తూ ఉండడం నిజంగా మన దురదృష్టకరం. ఇది కార్పొరేషన్ స్థాయిలో ఉన్న గుంటూరు ఇంకా ఇలాంటి చిన్న చిన్న మౌలిక వస్తువులకే బాధపడుతూ ఉండడం అనేది శోచనీయాంశమైన విషయం. వీటన్నిటిలో నుంచి బయటపడాలి అంటే పదవులను ఆశించకుండా, ఏదో లబ్ధి కోసం ఆశించకుండా నిజమైన పని చేసేవాళ్ళు, ప్రజల కోసం నించునే వాళ్ళు చాలా ముఖ్యం. కాబట్టే రాష్ట్ర స్థాయిలో ఇది చారిత్రక కలయిక అని చంద్రబాబు నాయుడు గారు అభివర్ణించారు. ఈరోజు నాయకులు కలుస్తున్నారు, నిజాయితీ ఉన్న పరులు కలుస్తున్నారు అంటే ఇది చారిత్రక కలయిక అన్నారు. నేను అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్న విషయం, ఈరోజు మన ఓటు, కూటమికి వేసే ఓటు చారిత్రక అవసరం. ప్రతి ఒక్కరం ఈ అవసరాన్ని మన దృష్టిలో ఉంచుకోవాల్సిన సమయం ఇది. అయితే ఇక్కడ ఎన్నో రకాలైన సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అదివరకు నేను అటువైపు ప్రచారంలో భాగంగానే ఎన్నో రకాలైన సమస్యల్ని గమనించడం జరిగింది. ఇప్పటికీ వర్షం పడితే నడుల్లో నీళ్లలో మునిగిపోతున్న ప్రజలు ఈ ప్రాంత వాసులే ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఇప్పటికీ ఆ సమస్యల్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. చుట్టుముట్టంతా కూడా మిర్చి యార్డులు, తొడాలు ఒడుచుకునే కార్మికులు ఉన్నారు. వారు నిత్యం ఎన్నో రకాలైన సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు అనేక అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా రేపు మన ప్రభుత్వం వచ్చి రాగానే నేను ఏదైనా చేయిస్తాను అని చెప్పి వారికి హామీ ఇచ్చి వెళ్ళడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ మన ఈ డివిజన్లో ప్రజల్ని తీసుకుంటే ఇన్ని రకాలైన సమస్యలు అంటున్నారు. డ్రైనేజీ సౌకర్యాలు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ సమస్యలు, మొక్కలు లేవు, వీధి దీపాలు లేవు, త్రాగునీరు లేదు. ఇది మనం గమనించుకుంటే ఒక 25వ వార్డుకు మాత్రమే సంబంధించిన విషయం కాదండి. ఇది యావత్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, యావత్ గుంటూరు ప్రాంతం మొత్తం కూడా ఇలాంటి ఒక దయనీయమైన స్థితిలో ఉంది. ఎక్కడ చూసినా ఇవే సమస్యలు. ఇది ఇక్కడ అనుభవిస్తున్న మాత్రమే కాదండి, ప్రతి చోట అనుభవిస్తున్న ఇది ఒక పరిస్థితి ఉంది గుంటూరులో. అలాగే ధైర్య సాహసాల గురించి, ఇక్కడ జరుగుతున్న సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడారు. నేను పవన్ అన్న ఆశీర్వాదంతో వచ్చిన అమ్మాయినండి. ఐలమ్మని, మైలమ్మని, రుద్రమ్మని అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరు కూడా చెయ్యి వేయలేని పరిస్థితిలోకి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉండబోతూ ఉంది. ఎలాంటి భయాలు లేవు. చాలా నిర్భయంగా ముందు ప్రజలకి రక్షణ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా, చాలా ధీటుగా నిలబడే వ్యక్తిత్వం గల అమ్మాయిని నేను. ఎంత సాఫ్ట్ గా కనబడినా, మీకెంత సాఫ్ట్ గా కనబడినా చాలా మొండిదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి మనని ఎవరు టచ్ చేయలేరు. మీరేదైతే అన్నారో చూసుకుందాం ఎవరు వస్తే రాని అని, అందులో ముందు కూడా మీ ముందు కూడా నేనే నుంచుంటాను. చూసుకుందాం ఎవరు వస్తారో వాళ్ళని మనం చూసుకుందాం, భయమేం లేదండి. రక్షణ చట్టం అనేది, రక్షణ వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఎక్కడికక్కడ సెటరేట్ అయిపోతాయి. ముందు పోలీసు యంత్రాంగాన్ని ఈరోజు మనం ఒక దుర్మార్గ స్థితిగా, దుర్మార్గ యంత్రాంగంగా వైకాపా ప్రభుత్వం మార్చిందే తప్ప అందరూ పోలీసు వ్యవస్థలో కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఈ అక్రమాలకు గురైపోయిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి వారిని మనం మరో రకంగా ఆలోచించకుండా ఖచ్చితంగా వారిని సరిగ్గా పనిచేసే విధంగా మనం సెటరేట్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే రాష్ట్రానికి కానివ్వండి, నియోజకవర్గానికి కానివ్వండి, ఏకైక లోటు ఒక నిబద్ధత, నిజాయితీ గల నాయకుడు లేకపోవడం మాత్రమే. ఈరోజు అది వస్తున్నారు.
అటు పార్లమెంట్ స్థాయిలో అవనివ్వండి, నియోజకవర్గ స్థాయిలో అవనివ్వండి, ప్రజల కోసం మాత్రమే అన్ని పక్కన పెట్టి వస్తున్న నాయకులు ఉన్నారు. మీరు వచ్చే 5 ఏళ్లలో ఈ నిర్ణయం మేము తీసుకొని చాలా మంచి పని చేశాము అని చెప్పి మీ మీద మీరే గర్వపడేలాగా మా పనితీరు ఉంటుందండి. నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరిని. కన్నా అన్నగారు ఏనాడో చేసిన అభివృద్ధి ఈరోజు నిజంగా మొదటికి వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన వారసురాల్లాగే వ్యవహరిస్తాను. ఏ ఊరు వాడ వెళ్ళినా కూడా ఈరోజు నేను ఇది ఆయన చేయించారు, ఇది ఈయన పెట్టిన భిక్ష అని అంటూ ఉన్నారు. అంతటి గొప్ప పేరుని నేను కూడా సంపాదించుకుంటాను. పేరు, ప్రఖ్యాతలు, కీర్తి, ప్రతిష్టలు మంచితనంతో మాత్రమే సాధ్యమవుతాయండి. కేవలం ఒక నిబద్ధతతో, నిజాయితీతోనే మాత్రం సాధ్యమవుతాయి. అపనిందలు, అపకీర్తి అనేవి ఏనాడు నన్ను అంటనివ్వకుండా నా పని నేను చేసుకుంటూ పోతా ఉంటాను. అలాగే ఎప్పుడు ఎక్కడ నుంచోవాలన్నా ఏ రోజు కూడా నేను అధైర్యపడను. నేను మీకోసం ఎప్పుడూ ఉంటాను. ఈ సమస్యలన్నీ కూడా వచ్చి రాగానే సంవత్సర కాలంలో మాత్రమే వీటి పరిష్కారం వస్తుంది అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నానండి. బాధపడాలా నవ్వాలా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. పుట్టిన ప్రతి వ్యక్తికి పేరు ఉంటుంది, పేరు పెట్టుకుంటాం మనం. అలాంటిది 25వ డివిజన్కి పేరు లేదని విన్నాను. ఎంత హాస్యాస్పదమైన విషయం. ఏదో గెలాక్సీ బార్ పక్కన సందు అని ఇప్పటికీ చెప్పుకునే పరిస్థితుల్లో ఇక్కడ వాసులు ఉన్నారు అంటే నిజంగా బాధపడాల్సిన విషయం ఇది. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టి దీనికి ఏ పేరైతే దీనికి సూటబుల్ అవుతుందో ఆ పేరుని మనం తీసుకొచ్చి ఈ సందుకు పెట్టాలి అని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి వచ్చి రాగానే కంపల్సరీగా వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ సమస్యల నుంచి మనం ఏడాది కాలంలోనే బయటపడతాము అని చెప్పి ప్రజలందరికీ కూడా నేను సభాముఖంగా చెప్తూ, ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నా కోసం నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.